రాజ్యసభలో అంబేద్కర్ పై హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహించింది. అందులో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు ట్యాంక్ బండ్ పై నిరసన చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి లకడికాపుల్లోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయానికి భారీ ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, సిడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ని ఆహ్వానించిన అమిత్ షా క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ అమిత్ షాకి వ్యతిరేకంగా హస్తం నాయకులు నినాదాలు చేశారు. మీరు గత 8 రోజుల ఈ దేశ ప్రజల గుండెల గాయమై ప్రతి ఊరు వాడ మొదలుకొని ఢిల్లీ వరకు ఈ దేశం అంతా కూడా బాధతో కుమిలి కుంగిపోతున్న తరుణం. కారణం బాధ్యత గల హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా మాకు దేవుడు సమానం అంబేద్కర్ గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడమే కాకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరుని, అంబేద్కర్ ని పూజించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ దేశంలో గ్రామం నుంచి ఢిల్లీ వరకు నిరసనలు, ధర్నాలు, చలో రాజ్భవన్, చలో కలెక్టరేట్ చేస్తా ఉన్నాం. అమిత్ షా మాట్లాడిన తీరు వల్ల రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు యొక్క గుండెకు గాయమైంది. తీరని గాయం చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని కోరుతా వస్తా ఉంది. బర్తరఫ్ చేయాల్సింది పోయి అమిత్ షాని సమర్థించడం వల్ల మోడీ గారికి కూడా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు అనేది స్పష్టమైంది. అందుకే ఇవాళ రాష్ట్రపతి తలుపులు తట్టే కార్యక్రమంలో భాగంగా